హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. వ్లాగ్ దేని గురించి అని ఆలోచిస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకండి. ముందుగా ఈ బాక్స్ లో ఏముందో మీకు తెలియాలంటే ఒక క్లిప్ చూపిస్తా, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది నేను ఏం ఆర్డర్ పెట్టాను ఏంటనేది. ఫస్ట్ అయితే ఆ క్లిప్ అయితే చూసేయండి. మొత్తానికి బయటకైతే వచ్చేసాం మామ. బయటకు వచ్చాక క్రెడిట్ కార్డ్ బిల్ అయితే కడుతున్నా. క్రెడిట్ కార్డ్ బిల్ అయితే ఇలాంటి మిషన్స్ లో అయితే కడతాం అనమాట. నా క్రెడిట్ కార్డ్ బిల్లు చూసుకున్నట్టుకైతే $690 ఎంతో ఉంది. నేనైతే ప్రెసెంట్ $520 అయితే కడుతున్నా. ఆ $520 కట్టాక మనకి ముఖ్యమైన పని అయితే ఉందన్నమాట. ఆ ముఖ్యమైన పని ఏంటో మీకు ఈ వ్లాగ్ చూసాక అర్థమవుతుంది. అసలు ఇందాక బాక్స్లో ఏముందో అనేది కూడా మీరు ఈ వ్లాగ్ మొత్తం చూసినట్టుగైతే క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తానికి $520 అయితే కట్టాను. ఇలా ఒక రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. ఆ రిసిప్ట్ కూడా చూపిస్తున్నా. ఇంకా చలో స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. బెస్ట్ బైక్ అయితే వచ్చాం అనమాట. అసలు అమెరికాలో ఏంటో కానీ ఏం అర్థం కావట్లే, ఊరికనే డబ్బులు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది సినారియో. లోపలికైతే వెళ్దాం. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అసలు చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అమెరికాలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనొచ్చా లేదా, ఒకవేళ కొంటే ఇండియాకి అమెరికాకి ఎంత వేరియేషన్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. సరే, ఇప్పుడు బెస్ట్ బైలో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అసలు ఇప్పుడు నేను బెస్ట్ బైకి రావడానికి కారణం ఏంటంటే, నా ల్యాప్టాప్ డిస్ప్లే అయితే పాడైందనమాట. కొత్త ల్యాప్టాప్ తీసుకుందాం అని చెప్పేసి బెస్ట్ బైకి అయితే వచ్చాను. బెస్ట్ బై యాప్లో ఆన్లైన్లో ఒక ల్యాప్టాప్ చూశాను. ఆ ల్యాప్టాప్ ప్రైస్ చూసుకున్నట్టుగైతే $420 ఉంది. ఆ ల్యాప్టాప్ తీసుకుందాం అని చెప్పేసి స్టోర్కి వచ్చాను. కానీ స్టోర్కి వచ్చాక నా డిసిజన్ అయితే చేంజ్ అయింది. అసలు బ్యాక్గ్రౌండ్లో ఇలా ల్యాప్టాప్ చూపిస్తూ మాట్లాడుతున్నాను. రీజన్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో నా ప్రీవియస్ ల్యాప్టాప్ వచ్చేసి ఇక్కడైతే కనిపిస్తుందిగా, ఇదే అనమాట నా ప్రీవియస్ ల్యాప్టాప్. ఇక్కడ చూసుకున్నట్టుగైతే మీకు ప్రింటర్స్ కూడా కనిపిస్తున్నాయి. చెప్పాను కదా బెస్ట్ బైలో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది. సో చిన్న నుంచి పెద్ద అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కలాగా ఉంది. అట్ల ప్రైస్ మనకి ఎందుకులేండి, ఇంకా వేరే చూపిస్తాను. అమ్మ బాబాయ్, స్పీకర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. ఇందులో నేను చూసింది హైయెస్ట్ ప్రైస్ అయితే $500 అయితే కనిపించింది. ఇవి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇండియన్ కరెన్సీలో ఎంతో ఇక్కడ రేటింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఫైనల్లీ నేను అనుకున్న ల్యాప్టాప్ ఇదే అనమాట. అంటే తర్వాతకి డిసిజన్ చేంజ్ చేసుకున్నాను కదా. $699 అయితే ఉంది. ట్యాక్సే నాకు $63.69 అయితే పడింది. టోటల్ చూసుకున్నట్టుగైతే $763.68 అయింది. చూసుకున్నట్టుగైతే నా పేరు అయితే ఉంది, కింద అడ్రస్ ఉంది. ఇది అడ్రస్ ఇదంతా కింద పార్ట్ మొత్తం బ్లర్ చేస్తా. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది ఎటు నుంచి ఓపెనింగో తెలియట్లేదు. డెల్ ఇక్కడ కనిపిస్తుంది. డెల్ ల్యాప్టాప్ అయితే ఆర్డర్ పెట్టినా నేనైతే. అటు ఇటు డ్యామేజ్ కాకుండా కవర్లు అయితే పెట్టిర్రు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ల్యాప్టాప్ అయితే ఉంది. ల్యాప్టాప్ తీసేదానికంటే ముందు మనం ఇందులో ఉన్నాయి తీద్దాం. ఛార్జర్ ఏంటి మా ఎంత లావుగా ఉంది. ఇంకా అందులో అయితే ఏం లేవు. ల్యాప్టాప్లో నాకు నచ్చింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నా పాత ల్యాప్టాప్ కూడా బిల్డ్ క్వాలిటీ ఇంత మంచిగా ఉండదు. బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంది, ఫీచర్స్ కూడా మంచిగా ఉన్నాయి ల్యాప్టాప్లో. ఇంకేవో పేపర్లు అయితే ఉన్నాయి, ఇంకంతే. ఇందులో అయితే ఏం లేవు. ఇంకా ఒకసారి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంది ఏంటి అనేది. అండ్ దీని ఫీచర్స్ గురించి కూడా నేను క్లారిటీగా మాట్లాడతాను, ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అనేది. ఫస్ట్ అయితే కవర్ అయితే పీకేద్దాం. ల్యాప్టాప్ లుక్ అయితే ఇలా ఉంది. ఓపెన్ చేద్దాం. దుమ్ము పడకుండా ఒక క్లాత్ అయితే ఇచ్చిండు అనమాట. యాక్చువల్లీ నా పాత ల్యాప్టాప్కి ఇలాంటి క్లాత్లు ఏం లేవు, కొనుక్కోవచ్చులే కానీ లేవు. ఇది ఇట్లుంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ ఏమి ఎంటర్ కావు. ల్యాప్టాప్ అయితే ఆన్ చేద్దాం.
మొత్తానికి ఆన్ అయితే చేసినాం, ఇప్పుడే లైట్లు వెలుగుతున్నాయి. యాక్చువల్లీ ల్యాప్టాప్ కొనగానే ఛార్జింగ్ లేదు, ఇందులో ఛార్జింగ్ పెట్టినాం మేము ఇప్పుడే. సో టైం పడుతుందేమో మేబీ ఓపెన్ అవ్వడానికి. మొత్తానికి ల్యాప్టాప్ అయితే చూసారుగా. ఈ ల్యాప్టాప్ ఒక స్పెసిఫికేషన్స్ అనేది నేను తర్వాతకి చెప్తా. అండ్ ల్యాప్టాప్లో గేమ్ కూడా ఆడినా, నాకైతే చాలా స్మూత్గా అనిపించింది. అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేశాను. గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఎట్లా నడుస్తుంది ఏందనేది తెలుసుకుందామని చాలా బాగా ఎక్స్పీరియన్స్ అని అయితే అనిపించింది నాకు. ఈ ల్యాప్టాప్ అయితే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ చెప్పబోయే ముందర మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను ఒకటి అనుకుంటున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. నేను ఏమనుకుంటున్నా అంటే 30 days నాన్ స్టాప్ వీడియోస్, ఎవ్రీడే ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. అది కూడా లైక్ ఒక నోట్బుక్ అయితే రాసుకుంటా, రోజు ఏ కంటెంట్ పెట్టాలి ఏంటని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక 5 రోజుల కంటెంట్ అయితే ఒకటేసారి షూట్ చేసుకుంటా, ఎందుకంటే thumbnails ఇవన్నీ చేయాలి కాబట్టి పని ఉంటుంది. ఈ 5 to 6 days వీడియోస్ రాకపోవచ్చు. మీకు స్టడీ రిలేటెడ్ కావాలా లేకపోతే ఇన్ఫర్మేటివ్ కావాలా, ఏ కావాలనేది లైక్ కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. ఈ 30 days కంటెంట్ అయితే ఆగకుండా వస్తుంది. లైక్ మీకు IELTS ఎలా ప్రిపేర్ కావాలి, ఇలాంటి వీడియోస్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు IELTSలో 7.5 వచ్చింది. విత్ మై ఓన్ ప్రిపరేషన్, నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యాను. సో ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి ఇవన్నీ కూడా చేయమంటే చేస్తాను, అది మీ ఇష్టం. ఇంకా 30 days నాన్ స్టాప్ కంటెంట్ అయితే అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ల్యాప్టాప్ ఒక స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎందుకు ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను, అసలు ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు చెప్తున్నా. నాకు ఈ ల్యాప్టాప్ $764 ఎంత అయింది. నేను అది పిక్ కూడా చూపిస్తాను ఇప్పుడు రేటింగ్లో. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఆల్మోస్ట్ $64 ట్యాక్స్ పడింది అనమాట నాకు ఈ ల్యాప్టాప్కి. అండ్ చాలా ఎక్కువ అనమాట. యుఎస్ గవర్నమెంట్ చూసుకున్నట్టుగైతే ట్యాక్స్ అయితే ఎక్కువ వేస్తుంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి. నాకు $64 ఈ ల్యాప్టాప్కి ట్యాక్స్ పడింది. ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో ఈ ల్యాప్టాప్ ఒక ప్రైస్ చూసుకున్నట్టుగైతే 68K నుంచి 70K అయితే నాకు ఇక్కడ యుఎస్లో పడింది. ఇండియాలో ఇంకెక్కువ పడుతుంది అనమాట. ఈ ల్యాప్టాప్ కొంటే అబోవ్ 1 lakh పడిపోద్ది. సో చాలా మంది అడుగుతున్నారు బెస్ట్ బైలో మనం ల్యాప్టాప్స్ కొనొచ్చా లేకపోతే అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చా. దీనిపైన కూడా నేను చెప్పాను కదా 30 days కంటెంట్లో ఇది కూడా ప్లాన్ చేస్తాను చెప్పడానికి, అసలు ఇక్కడ ల్యాప్టాప్ తీసుకోవచ్చా లేదా అనేది. అండ్ ఇంకా ఈ ల్యాప్టాప్ ఒక స్పెసిఫికేషన్స్ ఏంటంటే, ఈ ల్యాప్టాప్ 16GB ర్యామ్ అండ్ 6GB గ్రాఫిక్ కార్డు Ryzen 7 సిరీస్లో వచ్చింది నాకు. సో 1TB SSD. మెయిన్గా మీరైతే SSD ప్రిఫర్ చేయండి. SSD వల్ల ఏంటి ప్రాఫిట్ అంటే బెనిఫిట్ అంటే లైక్ మనం చూసుకున్నట్టుగైతే ప్రాసెసర్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. అండ్ ఇంకా Ryzen ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళైతే Ryzen ప్రిఫర్ చేయండి. ఎందుకంటే Ryzen వల్ల గేమింగ్ ప్రాసెసర్ అనేది బాగుంటుంది. అది కాకుండా SSDని ఎందుకు పిక్ చేసుకున్నానంటే ఇంకా ఎక్కువ పికప్ అయితే ఉంటుంది అనమాట. సో అసలు ల్యాగింగ్ ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఎవరైతే నాకు గేమింగ్ వద్దు అయ్యా ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే ఇంటెల్ తీసుకోండి. గేమింగ్కి వద్దు అనుకుంటే ఇంటెల్ ప్రిఫర్ చేయండి. పెద్ద ప్రైస్ ఏం వేరియేషన్ ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో నేను గేమింగ్ ఎక్కువ ఆడతాను కాబట్టి నేను Ryzen తీసుకున్నాను. అండ్ SSD ఎందుకు అనేది ఆల్రెడీ చెప్పాను, ప్రాసెసర్ స్పీడ్ ఉంటుందని. అండ్ అంతే. ఇంకా ల్యాప్టాప్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే నాకైతే 68K నుంచి 70K అయితే పడింది అనమాట. ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా ఈ ల్యాప్టాప్ ఒక ప్రైస్. అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు ల్యాప్టాప్స్ గురించి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ESK. బై బై.